ఓకే. సో, ఒక ప్రొఫెసర్‌గా మీరెంతోమంది విద్యార్థులకు మార్కులేసి ఉంటారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రొఫెసర్‌గా ఎన్ని మార్కులిస్తారు? ఒక టీచర్‌గా చాలా విషయాల్లో చాలా వాటికి మార్కులు వేస్తూ ఉంటాం గానీ, దీని విషయంలో కొంచెం ఆ రకంగా మనం మార్కులకు మ మూల్యాంకనం చేయటం కుదరదు. కాపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలను. హ్మ్. మేము అనుకున్నది ప్రధానంగా ఒక నిరంకుశ పాలన పోయి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి. అది మొదటిది. ఆ విషయంలో సంపూర్ణమైన సంతృప్తి ఉంది. 100కి 70 మార్కులు వేయొచ్చని చెప్పి, 75 మార్కులు వేయొచ్చని చెప్పి, డిస్టింక్షన్ ఇవ్వచ్చని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది కాక మేము అనుకున్నది ఒక ప్రజాస్వామిక అభివృద్ధి కోసం తోడ్పడగలుగుతుంది కాంగ్రెస్ పాలన ఒకటి. ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తదనేది మాకొక నమ్మకం కాదు, ఒక అభిప్రాయం కూడా వాళ్ళు అంగీకరించారు కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. ఆ అభిప్రాయంతో కలిసి సాగుతున్నాం. ఆ విషయంలో కూడా సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉంది. సో, ఇప్పటికే 1½ ఇయర్ కంప్లీట్ అయింది తెలంగాణ ప్రభుత్వానికి. సో, మా లాస్ట్ ఒక 1 ఇయర్ ఎలక్షన్ తీసేస్తే ఇంకా మహా అయితే ఒక 1½ ఇయర్ ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా చాలా నెరవేరలేదు అనేది వాళ్ళ బీఆర్ఎస్ చెబుతోంది. ప్రజా సమస్యల కోసం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చాలా విస్తృతంగానే ఫైట్ చేస్తుంది క్షేత్రంలో. సో, ఇంకా ప్రభుత్వం నుంచి మార్చుకోవాల్సిన అంశాలు గానీ, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించాల్సినటువంటి అంశాలు గానీ, ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమి గమనించాల్సినటువంటి సమయం? ప్రభుత్వం ప్రకటించిన ఎజెండా ఏదైనా 5 ఏళ్ల క్రమంలో అమలయ్యేటువంటి ప్రోగ్రామ్ అది. అధికారంలోకి రాగానే వెంటనే అవన్నీ అమలవుతాయి, లైట్ స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు అన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గా అనుకుంటే అది చాలా తప్పుడు అభిప్రాయం, తప్పుడు ఆలోచన. హ్మ్. ఇది ప్రభుత్వము 5 ఏళ్ల కాలంలో చేయటానికి వాళ్ళు ముందు పెట్టుకున్నటువంటి కర్తవ్యాలు అవి. ఈ 5 ఏళ్ల క్రమంలో పరిపూర్తి చేస్తారు, తప్పకుండా వాటిని అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, మీలాంటి వాళ్ళ సలహాలు ప్రభుత్వం తీసుకుంటుందా ఇప్పటికి రెగ్యులర్‌గా? సమయం వచ్చినప్పుడు మేము ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే ఒక వ్యక్తిగా చలామణైంది. హ్మ్. ఆ ఒక వ్యక్తి నిర్ణయించకుండా, చెప్పకుండా ఏ పని కూడా జరిగేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఒక వ్యక్తి చేతిలో అక్కడ అన్ని కంట్రోల్లు స్విచ్ కంట్రోల్లో ఉండే. ఇప్పుడు అట్లా కాదు ఇది. ఇది అనేకమైనటువంటి వ్యవస్థల, వ్యక్తుల యొక్క సమాహారం ఇది. దీంట్లో ప్రభుత్వంతో కలవటము అంటే కేవలం ముఖ్యమంత్రితోనే కానక్కర్లేదు. అది మంత్రులతో కానీ, తమ పరిధుల్లో సెక్రటరీలు కానీ, తమ పరిధుల్లో వివిధమైనటువంటి కమిషన్లు కానీ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మేము ఈ వ్యవసాయ కమిషన్నో, తర్వాత విద్యా కమిషన్నో కలిసి చెప్పవలసిన విషయాలు చెప్తున్నాం. అవి మాత్రమే కాకుండా మంత్రులను కలుస్తున్నాం. చాలా సందర్భాల్లో సెక్రటరీలను కలిసి విషయాలు చెప్తా ఉన్నాం. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారిని కలవవలసి వస్తుంది అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికే వారికే ప్రత్యేకంగా విషయాలన్నీ వారికి కానీ, వారి చుట్టూ ఉండే సలహాదారులకు కానీ చెప్తూ ఉన్నాం. కోదండరామ్ గారు, అర్బన్ నక్సలైట్లకి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, అర్బన్ నక్సలైట్లని విద్యాశాఖలో తీసుకుంటున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా చేసినటువంటి కామెంట్స్. ఈ అర్బన్ నక్సల్ అంటే ఏందో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. అది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉన్నది. ఎవరండి అర్బన్ నక్సల్ అంటే? సిద్ధాంత ప్రకారం నక్సలైట్లు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారు. బాగా వెనుకబడిన ప్రాంతాలలో వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. పట్టణాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పనిచేయటం అనేది వాళ్ళ కార్యాచరణ కానే కాదు. మరి అట్లాంటప్పుడు ఈ అర్బన్ నక్సల్ అనే పదం వాడటమే ఒక రకంగా అది వాస్తవాలకు సంపూర్ణంగా విరుద్ధమైనటువంటి ఆలోచన. ఎవరిని మీరు అర్బన్ నక్సలైట్ అంటున్నారనేది స్పష్టంగా వివరించకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ పార్టీ ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ముద్ర వేసి వాళ్ళని టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది. బహుశనే అనుకోవటం ఆలోచనతోనే ఆ పదాన్ని ఉపయోగించుకుంటున్నట్టున్నారు. ఆ రకంగా ఒక పదాన్ని ఉపయోగించటం, దాన్ని టార్గెట్ చేయటానికి కొందరిని, దాన్ని ఆ పదాన్ని ఎవరైతే మేధావులుగా చెప్పబడుతున్నారో వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేస్తున్నారా? ఎవరిని అంటున్నారో తెలియదు. విషయం ఏంటంటే ఎవరిని అంటున్నారో తెలియదు. కాబట్టి నేను చెప్పిన కదా నక్సలైట్లు అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారు. నువ్వు నక్సలైట్ అర్బన్ నక్సలు అనటం వెనకాల ఉద్దేశం ఏంది? ఎవరిని అంటున్నారు? ఏ వర్గాలకు మీరు అర్బన్ నక్సల్ అనే ముద్ర వేస్తున్నారు అనేది కేవలము దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించి నచ్చని వాళ్ళందరినీ కూడా వేధించడానికి
ఒక పదంగా దాన్ని వాడుకోవటం చాలా అన్యాయం. అది సరి అయిన పద్ధతి కాదు. మాకు ఈ రాజకీయాలు ఈ ఆలోచనలతో వ్యతిరేకత ఉంది. ఇట్లాంటి ఆలోచనల పట్ల మేము తప్పకుండా దానికి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించవచ్చు. అట్లాంటి ప్రకటన చేయండి, చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అది సమాజానికి లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది. దానిపైన ఒక హేతుబద్ధమైన చర్చ జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకోటి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా పూర్తిగా జరగలేదు కోదండరామ్ గారు. ఇంకా 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది రాష్ట్రంలో. సో దీనిపైన ఇప్పటికే స్వయంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా ఆయన తన వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. సో నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది ఒకటైతే, ఆంధ్ర కాంట్రాక్టర్లు చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది అనేది కూడా కొంచెం చాలా ఫోర్స్గా, చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి చేసే కామెంట్స్ ఇటు కాంగ్రెస్ పార్టీని, అంటే మీరు జనసమితిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుంది? అవి 2 ప్రశ్నలకు కూడా పార్టీ వాళ్ళను అడిగితే ఉపయోగంగా ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్షుడు దానిపైన ఇప్పటికే ఏదో వ్యాఖ్యానం చేసినట్టున్నారు. అవును. కాబట్టి నేను మాట్లాడటం సమంజసం కాదు. అంతకు మించి నేనేం చెప్పగలుగుతాను? మంత్రి పదవి గురించి, మంత్రి పదవి ఆయన ఆశిస్తున్నాడు, ఆయన ప్రయత్నం చేసుకుంటుంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ప్రభుత్వంగా ప్రజలకు అనేక హామీలు ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడినట్టుగా. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, కానీ 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు. ఆ 6 గ్యారెంటీల అమలు కోసం కోదండరామ్ ఏం ప్రయత్నం చేస్తారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే అఫ్కోర్స్ 100 రోజులు దాటిన, గడువు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు కొన్ని గ్రౌండ్ కాలేటువంటి పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ హామీలు ఇచ్చింది. నా దృష్టిలో మాకు ఏవి ప్రధానం అనిపిస్తాయో, దేన్ని అమలు చేస్తే ఉపయోగం అనుకుంటామో ఎక్కువ వరకు వాటి మీద దృష్టి పెడతాం, వాటిని అమలు చేయాలని కోరుతాం. అవి కాక ప్రజాహితం కోరి ఇంకేమేం చేయవలసి ఉంటుందో వాటి గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 2 విషయాలపై ఇప్పటి వరకు మేము చేస్తున్న పని ఏంటంటే, ప్రభుత్వానికి మా వంతు సూచనలను అందజేస్తున్నాం. మంత్రులకు, సెక్రటరీలకు, ముఖ్యమంత్రి గారికో కలిసి సూచనలు అందజేస్తున్నాం. సూచనలు అందజేయటం ఒక పద్ధతి. దాన్ని సాధించుకోవటానికి నిరంతరము ఒక ప్రభుత్వంతో ఈ సంప్రదింపులు కొనసాగించటం, ఇది చేయవలసి ఉంటుంది. దాంట్లో భాగంగా ఆ పని ఒకటి మేము చేస్తున్నాం. ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పిదాలు చేసింది. వాటిపైన నిపుణుల చేత విచారణ జరిపించాలి, న్యాయ నిపుణుల చేత కూడా విచారణ జరిపించాలని మేము కోరినాం. ఆ విధంగా విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ, కాళేశ్వరం మీద కానీ ఒక ఎంక్వైరీ కమిషన్లు వేసిండ్రు, దానికి బృందాలు వేసిండ్రు, టెక్నికల్ కమిటీలను కూడా వేసిండ్రు. ఈ 2 జరిగినాయి. ఇది ఒక అంశం. అదేవిధంగా మేమేం కోరుకుంటున్నామంటే, విద్యారంగం బాగుపడాలి, అందరికీ ఉచితంగా విద్య అందాల్సిన అవసరం ఉంది అని. అందులో ఏం చేయవలసి ఉంటుంది అనేది నిర్దిష్టంగా మనం ఆలోచించకుండా మాట్లాడితే లాభం లేదని చెప్పి మేము కొంతమంది యూనివర్సిటీలతో, విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళం చాలా లోతుగా కూర్చొని మాట్లాడుకున్నాక ఒక నోట్ తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారికి నేరుగా అందజేసినాం. అందరం కలిసి ఆ రోజుల్లో అందరం కలిసి వెళ్ళి ఆయనకు నేరుగానే ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పి